అనంతపురం నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. నగరంలోని సప్తగిరి సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ప్రధాన వినాయకునితో పాటు నగరంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసినటువంటి వినాయకులను నిమజ్జన కార్యక్రమానికి ఘనంగా తరలించారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా సప్తగిరి సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి గణనాథుని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు నగరంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జగదీష్ ప్రత్యేకంగా పర్యవేక్షణ ఏర్పాట్లను పరిశీలించారు.
దూరం పోయి తీసుకోండి ప్లీజ్. కోఆపరేట్ చేయండి. ఎనికి పదండి. సో మీకు అందరికీ ఆల్రెడీ తెలిసినట్టు 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ లో ఈసారి నిమజ్జనం జరుగుతుంది. ఒకటి రాచనపల్లి బళ్ళారి రోడ్ లో, ఇంకోటి కళ్యాణదుర్గం రోడ్ లో పంపనూరు దగ్గర 2 HNSS కెళ్ళర్లో 2 చోట జరుగుతూ ఉన్నాయి. సో దానికి క్రౌడ్ వరకు మనకు ట్రాఫిక్ రెగ్యులేషన్ వరకు చూసినట్టయితే యాజ్ సచ్ పర్టికులర్ గా ఏ ఒక పబ్లిక్ ఇన్కన్వీనియంట్ కాకూడదని ఎక్కడ కూడా ఒక పర్టికులర్ రోడ్ లోకి డైవర్షన్ అనేది చేయలేదు. అయితే ఒక ఇంపార్టెంట్ జంక్షన్ కి వచ్చినప్పుడు అక్కడ పాసిబుల్ ఉన్న డైవర్షన్స్ మాత్రమే మనము చేస్తున్నాము ట్రాఫిక్ డైవర్షన్స్. అండ్ చాలా వరకు మీరు ఆల్రెడీ పాయింట్అవుట్ చేసినట్టు క్రౌడ్ చాలా ఉన్నారు కంపేర్డ్ టు వెహికల్స్. సో దాని రెగ్యులేషన్ కి దాదాపుగా 300 మంది మన ఫోర్స్ ని కూడా మనము డిప్లాయ్ చేయడం జరిగింది. అన్ని ఇంపార్టెంట్ జంక్షన్ కూడా ఆఫీసర్స్ ఉన్నారు. సో వాళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా అట్ ద సేమ్ టైమ్ ఐడల్స్ మూమెంట్ కి అండ్ ట్రాఫిక్ మూమెంట్ కి కూడా ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సంవత్సరానికి టోటల్ 4100 ఉన్నాయి. ఆల్రెడీ మనకు థర్డ్ డే దాదాపుగా 2100 వరకు అయిపోయింది ఇమర్షన్. ఈ రోజు 1000 ఐడల్స్ జిల్లా వారీగా మొత్తానికి ఇమర్షన్ ఉంది. థ్యాంక్ యూ. రవి వాయిస్ తీసుకుందామా? తీసుకుందాం ఎస్పీ గారితో. ఉండు